ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని చేస్తున్న పనుల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఏ నెలలోనైనా బహుళ పక్షంలో మంగళవారము చతుర్దశి తిథితో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ కృష్ణ అంగారక చతుర్దశికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే సూర్యగ్రహణం ఉన్న రోజు చేసేటటువంటి స్నానం కానీ దానం కానీ పితృకార్యాలు కానీ ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయో కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసే స్నానము దానము పితృకార్యాలు అలాంటి శుభ ఫలితాలనే కలిగింపజేస్తాయని కూడా ప్రామాణిక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా స్నానం చేసే సమయంలో కొద్దిగా నల్ల నువ్వులు ఉసిరిక పొడి నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. దీన్ని కృష్ణ అంగారక చతుర్దశి నాడు చేసే ప్రత్యేకమైన స్నానం అంటారు. ఈ స్నానము కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు ఇచ్చేటటువంటి దానాలు ఎక్కువ శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అందుకే ఈరోజు ఎవరైనా సరే 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో దేవాలయంలో ఎవరికైనా దానం ఇవ్వండి. దీనివల్ల రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. త్వరలో సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సోదరుల మధ్య విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు ప్రధానంగా ఎవలు దానం ఇవ్వటం ద్వారా కూడా అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎవలు కానీ గోధుమలు కానీ కందులు కానీ ఏవైనా సరే ఈరోజు దానం ఇవ్వటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు ప్రధానంగా సూర్యుడికి యమధర్మరాజుకి తర్పణాలు ఇవ్వాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే ఇంటి యజమాని స్నానం చేసిన తర్వాత దక్షిణ దిక్కు వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీటిని విడిచిపెడుతూ యమధర్మరాజును స్మరించుకుంటూ యం యమాయ నమః అని మనస్సులో స్మరించుకోవాలి. అలా యముడి ప్రీతి కోసం తర్పణమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తూర్పు దిక్కు వైపు తిరిగి సూర్యుడిని మనస్సులో స్మరించుకుంటూ ఓం గృణిహి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు నీళ్లు విడిచిపెట్టాలి. ఇలా సూర్యుడికి యముడికి కృష్ణ అంగారక చతుర్దశి రోజు తర్పణాలు ఇవ్వటం ద్వారా సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు దక్షిణ దిక్కులో దీపం వెలిగించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. దీన్ని కృష్ణ అంగారక చతుర్దశి దీపం అనే పేరుతో పిలుస్తారు. మీకు ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే 9 ఒత్తులు తీసుకొని వాటికి పూర్తిగా కుంకుమ రాసి అప్పుడు ఆ 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. ఇలా ఇంట్లో దక్షిణ దిక్కులో దీపం వెలిగించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రుణ బాధల నుంచి బయటపడవచ్చు. సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా నరసింహస్వామి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం లేదా నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సంవత్సరం మొత్తం కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి సూర్యగ్రహణంతో సమానమైన కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో వీలైనన్ని సార్లు స్మరించుకోండి. సమస్త శుభాలను అందిపుచ్చుకోండి.